హల్లెలూయా. చివరి సమయానికి వచ్చాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఎంతమంది ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవించిన వారు ఉన్నారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా వర్ణనాతీతమైనటువంటివి. మరి దేవుడు మనం నడిపించే నడిపింపును బట్టి ఈరోజు ఈ విధంగా మనం సజీవ లెక్కల్లో ఉండి మరి యొక్క ఉదయకాల సమయంలో చక్కటి ఆరాధనలో పాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నైట్ టైము, మిడ్ నైటు, డే టైము, ఎవ్రీ టైం, మార్నింగ్ టైం దేవుడు మంచివాడై అన్నాడు. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనం చదివినట్లయితే విత్తువానికి విత్తనము. చదువుదాం మనం అది ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో అలాగునే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. స్తోత్రం దేవా, యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి వాక్యపు వెలుగులో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ దేవుని నోట నుంచి వచ్చేటువంటి వచనం అనగా మాటనే వర్షాన్ని పోలుస్తూ ఉన్నాడు. అంటే వర్షం వచ్చిందంటే దేవుని నోటి నుంచి మాట వచ్చిందని అర్థం. దేవుని నోటి మాట ఆశీర్వాదపు మూట. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో ఒక పాట పాడేవాడిని. ఏంటంటే యేసయ్య మాటలు బంగారు మూటలంట. ఏంటంటే యేసయ్య మాటలు బంగారపు మూటలంట. నిజంగా బంగారపు మూటలు అయితే మనం ఏం చేస్తాం? అబ్బో ఎంత గందరగోళం అయిపోతుంది అసలేని. బంగారపు ముక్కు పుడక దొరికితేనే ఇంకా మనకు అసలు ఆనందానికి అవతలుండు. అటువంటిది బంగారపు మూటలు. ఈ రాత్రికాల సమయం ఎన్ని మూటలు మీరు కట్టుకున్నారు అసలేని? ఎంత సంతోషంతో మోసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా చాలా అర్థవంతమైనటువంటి వచనం ఇది. వర్షమును హిమమును. వర్షం అంటే మీకు అందరికీ తెలుసు, హిమం అంటే మంచు. ఆకాశం నుంచి వచ్చి ఆకాశం నుంచి మంచు పడుతుంది, వర్షం పడుతుంది. వచ్చిన వర్షం వచ్చినట్టు, కురిసిన మంచు కురిసినట్టు ఎప్పుడైనా తిరిగి వెళ్ళిపోయిందా? మరి మనం వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాం. అవి వచ్చి ఏం చేస్తాయంట? విత్తువానికి విత్తనము, భుజించే వారికి ఆహారం. ఇదే మాట కొత్త నిబంధన ఉంది. ఎక్కడుందంటారు? చదువుదాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అక్కడ 10వ వచనమే, ఇక్కడ 10వ వచనమే. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీ ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఇక్కడ గమనించాలి. విత్తనం ఏంటి? విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం. ఇందాక చెప్పాను కదా, మా నాన్నగారు మొత్తం పంట అంతా పండితే అందులో ఫస్ట్ ఏం చూడైనా విత్తనాలు తీసి పెట్టేవాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన జీతం 2 కొరింథీ 9:10. మన జీతం ఒక 10,000 అనుకోండి. అందులో విత్తనం ఏంటి? 10%. విత్తనాన్ని తిన్నారనుకోండి, వాళ్ళకి పంట ఉంటుందా? మనలో చాలా కాలం పేదరికం అనిపించడానికి, సమస్యలు అనిపించడానికి కారణం ఏంటి తెలుసా? నేను విత్తనం తినేసాను చాలా కాలం. అంటే మాకు అప్పుడు చెప్పిన వాళ్ళు లేరు, మాకు అది తెలియదు ఆ టైంలో. ఒకవేళ ఇవ్వాలంటే, ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు 2,000 జీతం. 2,000 200 తీయాలంటే ఎంత కష్టంగా ఉండదు చెప్పండి.
రూపాయల్లో 100 రూపాయలు తీయాలంటే చాలా కష్టం. అప్పుడు పెట్రోల్ అంతా 25 రూపాయలు 30 రూపాయలు ఉండేదన్నమాట ఆ రోజుల్లో. అంటే 100 రూపాయలకి 4-5 లీటర్లు పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు 100 రూపాయలకి 1 లీటర్ కూడా రావట్లేదు. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. అప్పుడు లోకల్ ట్రైన్ ఉండేది, ఇప్పుడు మెట్రో ట్రైన్ వచ్చింది. అన్నీ డెవలప్ అవుతున్నాయి. కానీ మనం, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం, అంటే నీ మనసు వర్ధిల్లాలంట. అన్నీ వర్ధిల్తూ ఉన్నాయి కానీ మనసు మాత్రం వర్ధిల్లట్లేదు. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేయు దేవుడు. దేవుడు నీకు 2 ఇస్తున్నాడు. 1 విత్తనము, 2 ఆహారం. విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని భుజించాలి. ఎక్కడన్నా రివర్స్ అయితే తారుమార్ గోలిమల పిల్లలు ఆడుతుంటారు కదా, ఇంకేముండదు, ఇంకా ఫలితం ఏముండదు. వింటున్నారా? రైలు పట్టాల మీద రైలు వెళ్ళాలి. మొన్న ఒక ఆవిడ కారు నడిపింది, చూసారా? అదేమైంది? ఎక్కడా లేదు కాబట్టి అది వైరల్ అయిపోయింది. పట్టుకున్నారు పోలీసులు వచ్చి. రోడ్డు మీద కారు వెళ్తే ఎవడేం పట్టుకోడు, కానీ రోడ్డు మీదకి ట్రైన్ వస్తే ఇప్పుడు కారులో మనం ప్రయాణం చేస్తే ప్రయాణం, మన మీద కారు ప్రయాణం చేస్తే ప్రమాదం. చూసారా? ఇప్పుడు నీటిలో మనం ప్రయాణం చేస్తే ప్రయాణం, నీరు మన మీద ప్రయాణం చేస్తే ప్రమాదం. అంటే సమానంగా ఉంటాయి. రివర్స్ అయ్యానుకోండి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని భుజించాలి. అలా కాకుండా కొంతమంది చేస్తారు తెలుసా, చాలా ఎమోషనల్ ఉంటారు అన్నమాట. మొత్తం జీతం అంతా పట్టుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా, విత్తేస్తారు. అప్పుడు ఏమవుతుంది? తింటకుండదు, సమస్యలు, ఇబ్బందులు, పేదరికం వచ్చి పడుతుంది. అక్కడ దేవుడు ఒక సూత్రం పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. అది పాటించకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? రివర్స్. కొంతమంది ఏం చేస్తారంటే విత్తనం తినేస్తుంటుంటారు. అప్పుడు ఏమవుతుంది? బాగానే ఉంటుంది, అప్పుడు కడుపు నిండుతుంది. కానీ తర్వాత అందరూ పంట కోసుకుంటే మనం ఏం చేస్తాం? అట్లాగా చూస్తూ ఉంటుంటాం. ఎందుకంటే విత్తనాడు పంట ఎక్కడ వస్తుంది? ఈ యొక్క నియమాలు పాటించకుండా రోడ్డు మీద ఎడం పక్కనే వెళ్ళాలి. నియమం అది యూనివర్సల్గా, దాన్ని మనం కాదనలేము. అందుకే నేను కుడి పక్కనే వెళ్తానంటే ఎవరు కాదంటారు? రోడ్డుకి ఏమైనా కోపమా? రోడ్డుకి ఏమైనా బాధ? ఎవరికి ప్రాబ్లం? రూల్స్ రోడ్డు కొరకు కాదు, రూల్స్ మన కొరకు, మన మేలు కొరకు. కానీ చాలామంది రోడ్డు కోసం అనుకుని ఇష్టానుసారంగా వెళ్తుంటారు. అదే రోడ్డు మీద జీవితాన్ని ముగిస్తూ ఉంటుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా 55:10, 2 కొరింథీ 9:10, 2:10 ఏం చెప్తున్నాయి అక్కడ? విత్తువానికి విత్తనము, భుజించుటకు ఆహారము ఇచ్చేటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట? నీకు ఇస్తావన్నాడు. ఇచ్చినప్పుడు విత్తనాన్ని విత్తి ఆహారాన్ని భుజిస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగినట్లు. హల్లెలూయా. అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం భాగ్యము గలవారు. భాగ్యవంతులు అంటే ఏంటి? ఉన్నవాళ్ళని అర్థం, గొప్పోళ్ళని అర్థం. ఎటువంటి భాగ్యవంతులు అంటున్నాడు దేవుడు ఇక్కడ? పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు. అంటే దేవునికి ఇచ్చేటువంటి ఉదార స్వభావం ఉండాలి. పాత నిబంధనలు అంతా కూడా దశంభాగం అని ఉంది. కొత్త నిబంధనలో దశంభాగం అనేటువంటి మాట ఏదో కొద్దిగా ఎక్కడో వాడబడింది. యేసు ప్రభువు చెప్తాడు మత్తయి 27:23 పుదీనాల సోంపులో దశంభాగం ఇస్తున్నారు కదా, ఆ దశంభాగం మానేద్దు కానీ దానిని మానక దీన్ని కూడా చేయండి. ఏంటది? నీతి న్యాయాలను కూడా పాటించండి అని చెప్తాడు దేవుడు. పౌలు గారి దగ్గరికి వచ్చేలాగా ఏమంటాడంటే నీ యొక్క లిమిట్లెస్ అనమాట, నీకు ఇంత అంత ఏమీ లేదు, నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలంట. ఇక్కడ మనం చూసినట్లయితే మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు మనల్ని దీవించే కొలది ఏం చేయాలంటే తెలుసా? దేవుని పాదాలు ఇంకా గట్టిగా అత్తుకోవాలంట, దేవుని ఇంకా దగ్గర అయిపోవాలంట. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. దేవుడు మనల్ని దీవించి కొలది, వింటున్నారా? హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించే కొలది దూరం అయిపోతుంటాం. ఉద్యోగం లేనంతసేపు
మార్నింగ్ లేవు, మధ్యాహ్నం ఈవినింగ్, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి బ్రదర్, ఇంకేమైనా చేయాలా, రోజుకి 12 అధ్యాయాలు చదివేస్తాం, ఇంకా ఎక్స్ట్రా చదివేస్తాం. కానీ ఉద్యోగం వచ్చాక ఆ సామెతల గ్రంథం రోజుకు ఒక అధ్యాయం కూడా చదవలేకపోతున్నాం బ్రదర్. అసలేని కనీసం మార్నింగ్ లైవ్లో కూడా ఉండలేకపోతున్నాం. ఎందుకని? ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అంటారా? చెప్పండి. దేవుడు దూరం చేసుకోవడానికి ఇస్తాడా? ఒకవేళ దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చినటువంటి పని నువ్వు నమ్మినట్లయితే ఏం చేయాలి? ఇంకా దేవుడిని హత్తుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వచ్చేది ఏదైనా సరే నాకు వద్దు దేవా అని అనాలి మనం. అంటారా? నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, జాబ్ లేకపోతే లైఫ్ లేదు. దేవుడు లేకపోయినా లైఫ్ ఉంటుందే మరి. ఇంక ఈ మ్యాచ్ వచ్చింది, మ్యాచ్ ఎట్టకపోతే నాకు పరుగు పోతుంది. ఇటువంటి మనస్తత్వం మెచ్యూరిటీ లేదన్నమాట. ఏదేమైనా నా దేవుడు నాకుంటే చాలు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడంట. నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడి చూడండి ప్రియులారా, నీ జీవితంలో జరిగిన అద్భుతం అంటూ ఉండదు, పొందుకోలేని కార్యం అంటూ ఉండదు. కానీ ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం మాత్రం కన్ఫామ్. ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం మాత్రం కన్ఫామ్, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నీరసిల్లిపోతారు, సహనం కోల్పోతారు, ఓపిక కోల్పోతారు. మరి నాకు రోజు ఇదే ఫోను, బ్రదర్ ఇంకా నాకు ఓపిక లేదు బ్రదర్, ఎంతో కాలం కనిపెట్టాను బ్రదర్, ఎంతో కాలం ప్రార్థన చేశాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారమ్మా అంటాను నేను. వాళ్ళు ఎవరి కోసం అంట? మా ఆయన మారతాడని ఎదురు చూస్తున్నాను, అందుకనే మరి నీకు నీరసం వచ్చింది. వాక్యానికి విరోధంగా పనిచేస్తే ఫలితాలు ఎక్కడొస్తాయి? మరి ఏం చేయను? దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు కార్యం చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు అద్భుతం చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను, నేను అది స్వతంత్రించుకోవడం అని ఇటువైపు చూస్తే చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయనేమో భార్యకి, పిల్లలకి, ప్రజలకి అందరికి దూరంగా దేవునికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక ఆయనేమో ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత కలిసారండి ఇద్దరు. ఒకళ్ళ పరిస్థితి ఎలాగుందంటే గందరగోళంగా ఉంది. వాళ్ళు చంపేస్తానంటే భయపడిపోయాడు, వాళ్ళతో కలిసిపోయాడు. ఇంకొక ఆయన ఏంటంటే నో కాంప్రమైజ్, ఎవరేమన్నా సరే నా దేవుడే నాకని ముఖ్యం అని చెప్పి మనుషుల్ని, ప్రజల్ని, తల్లిని, పిల్లని, భార్యని అందరినీ వెళ్ళిపోయాడు. ఎవరు? అరే అర్థం లేదా? మోషే గారు, అహరోను గారు. సరిగ్గా ఇద్దరు కలిసి ఏమైందంట, మోషే గారు తిరిగి వద్దులోకి, మోసే ముఖం అసలు సూర్యకాంతిని మించిపోయిందంట, చూడలేకపోతున్నారు. ఎందుకు ఈ తేడా వచ్చింది? అహరోను పడిపోయాడు, అన్యుల్లో కలిసిపోయాడు, విగ్రహారాధికుడు అయిపోయాడు. పోనీ అహరోనుకి దేవుడు తెలీదా? సముద్రం పాయలేనప్పుడు లేడా? 10 అద్భుతాలు జరిగినప్పుడు లేడా? అన్నీ చూశాడు. కానీ ప్రజలకు భయపడి ఏం చేయడంట? పడిపోయాడు. ఈరోజు మీలో చాలామంది కూడా చాలా అద్భుతాలు చూస్తారు, చాలా కార్యాలు చూస్తారు. కానీ ఏదో చిన్న సమస్యలోకి వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారని చెప్పి మాటల మాయలో పడిపోయి లోకంలో కలిసిపోతారు. కానీ మోసే ఒక్కడే దేవుని కొడుకు నిలబడ్డాడు, దేవునితో నిలబడ్డాడు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండేవారి ముఖాలు ఏం చేస్తాయంట? ప్రకాశిస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రకాశవంతంగా ఉండాలి, ప్రభుకు మహిమార్థంగా ఉండాలి, ప్రభు నామ మహిమార్థంగా ఉండాలి. ఏదేమైనా సరే చివరికి నా దేవుడిని నేను కనపరిచే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఏదేమైనా సరే నా దేవునికి మహిమ రావాలి. నేను బ్రతికినా చనిపోయినా, నేను నడిచినా కూర్చున్నా, మీరేమి చేసినా ప్రభు నామ మహిమార్థముగా చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం. ఈరోజు మీ సమయంలో మీ విత్తనం ఎంత? రోజుకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 24 గంటలలో మళ్ళీ విత్తనం ఉంది. వింటున్నారా? ప్రతి దాంట్లో విత్తనం ఉంది ప్రియులారా. విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని భుజించాలి. ఇక్కడ తారుమారు చేసుకున్నారంటే మరి గందరగోళ పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. కాబట్టి డేలో లేచినటువంటి మొట్టమొదటి గంటన్నర సమయం ఖచ్చితంగా ఏం చేయాలంట? దేవుని సందులో గడిపేసేయాలి. మొదట ప్రథమ ఫలం అంటే కొడుకు, అంతే, అదొకటే. ప్రథమ ఫలం అంటే కోడిగుడ్డు, ప్రథమ ఫలం అంటే కొబ్బరికాయ. మేము అలాగే చేసేవాళ్ళం చిన్నప్పుడు.
మాకు ఈ 7 హిల్స్ టెంపుల్ ఉంది మాట దగ్గర, అక్కడ ఏడుకొండల గుడి. ఏ కొబ్బరికాయ కాస్తే ఫస్ట్ దటికలు అక్కడ ఇచ్చేవాళ్ళం. తర్వాత దేవుడు నమ్ముకున్నాం కదా, అలవాటు పోదు కదా, అలవాటు ఇటు మార్చామన్నమాట. కొబ్బరికాయ కాస్తే అటుకెళ్ళి చర్చలు ఇవ్వటం, కోడిగుడ్డు పెడితే అది పట్టుకెళ్ళి చర్చలు ఇచ్చేవాళ్ళం. ఆ రోజులు పోయే ఇప్పుడు ఏమీ లేవు. అంత ఏంటంటే మనీనే, ఇంకా అట్లాంటివి ఏం పెడతలేదు ఇప్పుడు కూడా. కానీ అది తెలిసైనా తెలియకనే కానీ ఖచ్చితంగా వాస్తవం మంచి పనే చేసాం. కోడిగుడ్లు కొబ్బరికాయలు కాదు, కానీ సమయంలో మనం ఇవ్వాలి ముందు దేవునికి. అన్నిటికంటే విలువైంది ఏంటంటే సమయం. డబ్బులు ఇవ్వాలి, నష్టపోతే రేపు సంపాదించుకుంటావు. కోడి ఇవ్వాలిపోతే ఇంకో కోడి కొనుక్కుంటావు, చెట్టు ఇవ్వాలిపోతే ఇంకో చెట్టు కొనుక్కుంటావు, కానీ సమయం పోతే రాదు. కాబట్టి దేవుడిని నుంచి ఆశించేది ఏంటంట? సమయం. హల్లెలూయా. మోసే ఎందుకు అంత గొప్పడయ్యాడు, అహరోను గారు ఎందుకు అలాగైపోయాడు అనుకుంటున్నారు? సమయం. వీళ్ళ ప్రజలతో గడిపిన సమయం ఈయనకి ఎక్కువ ఉంది, మోసే గారికి దేవునితో గడిపిన సమయం ఎక్కువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలతో గడిపినోడు పాడైపోయాడు, ప్రభుతో గడిపినోడు పైకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున మీరు పైకి రావాలంటే ప్రభుతో గడపండి, ప్రజలతో గడపొద్దు. ప్రజలతో గడపటం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు, చివరికి ఏదో సమస్య వచ్చి పడుతుంది. ప్రభుతో గడిపిన వాడు ఎప్పుడు కూడా పైకి వచ్చినాడే. ప్రభుతో గడిపిన వ్యక్తితో గడిపినోడు కూడా పైకి వచ్చినాడే. మోసేతో ఉన్నటువంటి యెహోషువ గారు కూడా గొప్ప నాయకుడు అయిపోయాడు. అబ్రహాంతో ఉన్నటువంటి లోతు కూడా గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. కాబట్టి ఈరోజు మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? నాతో 10 రోజులు జర్నీ చేయండి, ఇంక మీరు దేవుని అడుక్కోవటం మానేస్తారు. అసలు మీ చాప్టర్ ఉండదు ఇంక అడుక్కోవటం అనేది. నాకు ఇదేవా, అది చేయదేవా, ఇదే చేయదేవా అని. అసలు మేము అడగం ఏది కూడా దేవుడిని, ఏది కూడా. ఏం చేస్తుంది తెలుసా? థ్యాంక్ యూ నాకు అది ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ ఇది ఇచ్చినందుకు వందనాలు, అంతే. కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్. నీ చేతికి ఒక ఆయుధం ఇస్తున్నాడు దేవుడు, దాన్ని ఉపయోగించుకోవాలి, అనుభవించాలి. హల్లెలూయా. ఈ చిన్న సూత్రం తెలిస్తే, నాకు నిన్న ఎవరో ఫోన్ చేశారు, అదే ఒక టెస్ట్ మనీ విన్నామండి, ఇలా థ్యాంక్ యూ చేసి చెప్తే ఇలాగ అయిపోతున్నాయంట. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా, అసలు ఎలా చెప్పాలి? థ్యాంక్ యూ చేసి చెప్పడానికి మళ్ళీ దానికి ఏమన్నా ఇట్లా ముందు నుంచి వెనక నుంచి పైనుంచి అట్లాగ ఏమీ లేదు. ఇంకా అది మామూలుగానే థ్యాంక్ యూ చేసి అంతే. దానికి సూత్రాలు, ఫార్ములాలు, ఎక్కాలు ఇవన్నీ ఏమీ లేదు. ఎక్కలు వస్తే కానీ లెక్కలు రావు కదా మనకి. అలాగే థ్యాంక్ యూ చెప్పడానికి ముందు వెనక ఏమీ లేదు, సింపుల్. ఆ ఒక్క పదంతో చరిత్రను సృష్టిస్తున్నారు చాలామంది. ఈ రోజున పరిచర్యలు చేస్తూ ఉన్నారు, అన్యులు మారుస్తూ ఉన్నారు, అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అన్నటువంటి విత్తనం నాటి సమృద్ధి అయిన పంటకు వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి నెల ఆల్నైట్కి నేను వస్తానన్న వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్మెంట్ చేసుకున్నారా? తీర్మానాలు చేసుకోం మనం. ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందంటే వచ్చాను ఇక్కడికి. సహోదరి సార్ విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసం ఖచ్చితంగా అద్భుతం చేసిందా లేదా? ఆల్నైట్కి వస్తే అద్భుతం జరుగుతుందని వాళ్ళ ఆయనతో చెప్పొచ్చింది ఆమె. వాళ్ళ ఆయన ఏమనుకున్నాడు? ఈ జోషువా బ్రదర్ అకౌంట్ డబ్బు ఇచ్చేస్తాడని ఆయన అనుకున్నాడు. ఏది ఇంకివ్వట్లేదు, ఎక్కడ ఇస్తాడు? ఈ విషయం మనకి ఏం తెలియదు ఇంతకని ఇప్పుడు వరకును. అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అక్కడ. కానీ ఆమె యొక్క విశ్వాసం ఏం చేసిందంట? డబ్బు తెచ్చిందా లేదా? విశ్వాసం అనేటువంటిది ఫెయిత్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ అనమాట. నీ యొక్క విశ్వాసం ప్రతిదాన్ని లాక్కొస్తుంది. హల్లెలూయా. నీ భర్తను దేవుని సంధికి లాక్కొస్తుంది, నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదాన్ని కూడా దేవుని సంధికి లాక్కొని ఇచ్చుకుని వస్తుంది అనమాట. కాబట్టి నువ్వు దేని విడిచిపెట్టినా పర్లేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. కాబట్టి నువ్వు నమ్మాలి. చాలామంది అద్భుతాలు పాస్టర్ గారు చేస్తే జరిగిపోతా అనుకుంటారు. పాస్టర్ గారు చేసిన కూడా జరగకపోవచ్చు, కానీ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. యేసుప్రభువును ముట్టేసాను స్వస్థపరచబడిపోయిందని ఆవిడ అనుకుంటే దేవుడు ఏమన్నా తెలుసా? చాలామంది ముట్టున్నారు, మరి వాళ్ళకి జరగలేదు. నీ విశ్వాసం నిన్ను అసలు దేవుడే అంత మాట అంటే మరి పాస్టర్లు ఏమనాలి? అలా ఉండదు. అలా నా అయ్యగారు చెయ్యేశాక, పాస్టర్ గారు చెయ్యేశాక, ప్రార్థన చేశాక ఈ ఘనత అంతా ఎవరికి రావాలంటండి? మరి యేసుప్రభు అన్నాడే, నాదేమీ లేదు అంతాను.
స్వయంగా దేవుడు ఏమంటున్నాడు, నాదేమీ లేదమ్మా, ఎందుకంటే నీతో పాటు వీళ్ళందరూ ముట్టుకున్నారు, మరి వాళ్ళకి ఎందుకు జరగలేదు, నీకెందుకు జరిగింది? వాళ్ళకి నీకున్న తేడా ఏంటి తెలుసా? నీ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రయాసం అంటే ఏంటంటే మీ విశ్వాస లెవెల్ పెంచాలి. విశ్వాసం పెరిగిందని అడుగు ఆటోమేటిక్గా అన్నీ పెరిగిపోతాయి. హల్లెలూయా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోద్ది, నీ మైండ్ మెచ్యూరిటీ పెరిగిపోద్ది, నీ యొక్క ప్రవర్తన పెరిగిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, నీ అంతస్తు మారిపోతుంది. హల్లెలూయా. ఒక్క విశ్వాసంలో మారినట్లయితే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోద్ది. మరి విశ్వాసం ఎలా పెరుగుతుంది? అయ్యగారు ప్రార్థన చేయండి మా కోసం. ఏం చేయాలంటే దేనికోసం? విశ్వాసం పెరగాలంట. ప్రార్థన చేస్తే విశ్వాసం పెరుగుతుందని బైబిల్ ఎక్కడ లేదు. మరి ఏం చేస్తే పెరుగుతుందంట? వినుట వలన. ఏం వినాలి? అదిగా వాళ్ళిద్దరు ఎలా తిట్టుకున్నారు తెలుసా? ఏమంటుంది ఏంటి ఆవిడ? వాటి వల్ల విశ్వాసం పెరగదు. వినుట, క్రీస్తుని గురించి వినాలంట, దేవుని గురించి వినాలంట, దేవుని వాక్యం వినాలంట. ఈరోజు నేను ఇంతకాలం బట్టి నా వాక్యాలు వింటున్నటువంటి వారు అదే స్థితిలో ఉన్నారంటే ఎక్కడో తేడా ఉంది. అబ్రహాంతో ఉన్న లోతులో తేడా వచ్చింది లేదా? మోసేతో ఉన్న యెహోషువలో తేడా వచ్చింది లేదా? ఆ ప్రభావం నీ మీద పనిచేస్తుందా లేదా? ఒక వ్యక్తితో నువ్వు కలిసి పనిచేస్తున్నావు, కలిసి జర్నీ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క అభివృద్ధి, ఆ యొక్క ఆశీర్వాదం నీ మీద ప్రకాశించాలి, నిన్ను అంటుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్యన ఒక మాట, నేను ఒక గొప్ప సేవకులతో నోటతోటి, నేను జాషువాతో సహవాసం చేశాను, అది నాకు అంటుకున్నది. హల్లెలూయా. మీరు చెప్పగలుగుతారా మాట? మీరు అనుభవించగలుగుతున్నారా ఆశీర్వాదాన్ని? ఖచ్చితంగా బైబిల్ వాక్యం ప్రకారం మనం ఎవరితోటైతే సహవాసం చేస్తూ ఉన్నామో వారి యొక్క ప్రభావం మన మీద ప్రవహించాలి. చాలా సంతోషం. చాలామంది ఈ యొక్క ప్రోగ్రామ్ని లైవ్లో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది నిద్ర. కానీ మనిషి జీవితంలో అద్భుతం జరగాలంటే మంచాన్ని మొత్తిని జయించాలి. మంచాన్ని మొత్తిని జయించలేని వారు మొట్టమొదటి అక్కడే ఫెయిల్ అయిపోతే, 1వ తరగతిలోనే ఫెయిల్ అయిపోతే ఇంకా 10th క్లాస్లోకి ఎలా వెళ్తాడు కదా? ఈరోజున మనలో ప్రతి వారు కూడా ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే ఖచ్చితంగా, మళ్ళీ మీకు ఎవరు సహోదరి సాక్ష్యం చెప్పింది, 1:30 అయిపోద్దంట పడుకున్నప్పటికి. మరి ఏం చేస్తుందంట ఆవిడ? 3 గంటలకు లేస్తుందంట. అంటే ఎంత? గంటన్నర నిద్ర. ఎలా సరిపోతుంది? ఇదే మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం వస్తుందని తెలుసు. అహాబు రాజుతోటి ఏమన్నాడు? వెళ్ళిపోండి బాబు, మీరు వెళ్ళిపోండి, వర్షం వస్తుంది అన్నాడు. ఆయన ఏం చేశాడు? గుర్రాలు ఉంటాయి కదా, రథం వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏలియా గారు వెళ్ళలేదు. ఇంతకన్నా ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఆయన సేవకుని 7 సార్లు వెళ్ళి వచ్చి ఎంత తతంగం మీద అంతాను. ఈ లోపల రథం ఎంత దూరం వెళ్ళిపోతుంది? విన్నారా? విశ్వాసపు నడక, విశ్వాసపు పరుగు. అప్పుడు ఎప్పుడు వర్షం వస్తుంది అయ్యగారు అని చెప్తే అప్పుడు స్టార్ట్ చేయడంట ఏలియా గారు. ఏంటది? రథమా? బైకా? ఏంటంట? పరుగెత్తి ఏలియా ఎవరో ఆయనకి ఏం రాజు, ఆహాబు రాజు కంటే ముందు వెళ్ళిపోయాడంట. ఆహాబు రాజు ఏమో గుర్రాల మీద వెళ్తున్నటువంటి ఆయనకంటే ఆయన వెళ్ళిపోయి గంట అయితే ఆ తర్వాత ఈయన ప్రారంభించి ముందు వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఈరోజు నీకంటే నీ ఫ్రెండ్కి ముందు పెళ్ళి అయిపోయిందా? ఈరోజు నీకంటే నీ ముందు నీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చేసిందా? నీ ఫ్రెండ్ సెటిల్ అయిపోయిందా? డోంట్ వర్రీ. నువ్వు వెనకాల ప్రారంభించిన కానీ నీ కాళ్ళకు సత్తువునిస్తాడు దేవుడు. వారికంటే ముందు పరిగెట్టేలా నిన్ను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడంట. దేవుడు అన్నాడంట ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంట. ఎవరు? పిలుపు. ఈయన పరిగెత్తాడంట. రథాన్ని పట్టుకోవటం అంటే ఎక్కడో ఉందా రథం, ఎక్కడుందో తెలీదు. ఆ రథంలో వెళ్తున్న వ్యక్తి కోసం నేను పరిగెట్టి రథం ఆగట్లేదు. ఇంతకని వెళ్ళి రథం ఎక్కాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళంతా ఎలా పరిగెట్టారు? వీళ్ళు హానోకు దేవునితో ఎలా నడిచాడు? అడుగులు వేసుకున్నా. విశ్వాసపు నడక. విశ్వాసం లేకుండా ఆయనకి
ఇష్టమైనతో నడుతాం మనం. మరి దేవుడు హానుకుతో నడిచాడంటే ఎలా నడుచుంటాడు? విశ్వాసం ఉంది కాబట్టి నడుచుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి మీరంతా కూడా చక్కటి విశ్వాసపు నడకలో కలిగి మరి దేవునితో కలిసి నడుస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని భుజించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ వెలిగింపునిచ్చి ఉదయకాల సమయంలో మొట్టమొదటి గంట ఏంటది? విత్తనం. మిగిలిన గంటలో ఆహారం. ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. విత్తనాన్ని మాత్రం విత్తాలి. లేచిన మొట్టమొదటి గంటను మాత్రం దేవుని సన్నిధికి ఇచ్చి గడిపి చూడండి. అలా గడపలేని రోజున ఎన్ని సమస్యలు మీరే చెప్పారు కదా, చాలామంది దోమచ్చి లేపుతుందంట. ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అనే పట్టుదల, అనే రోసం నీకు ఉన్నట్లయితే ఎప్పుడు పడుకున్నా, ఎలా పడుకున్నా, ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా నువ్వు లేచి దేవుని సన్నిధిలో గడుపుతావు. అంటే అలా గడిపితేనే దేవుడు దీవించాడా, లేకపోతే దీవించడా? దేవుడు అంత క్రూయలా? అట్లాగనేం కాదు. నీకు డిసిప్లిన్, అది నీ కొరకు అనమాట. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును కనుక ఆమేన్. మరి ప్రభు బలలో పాలు పంచుకోవాలని ఆశపడిన వారు మీరు అందరు తీసుకున్నారా? అందరి చేతిలో కమ్యూనియన్ ఉందా? దేవునికి స్తోత్రం. మరి ఇంకా ఎవరైనా రాలేనట్లంటే చేతులు ఎత్తండి, మీకు దగ్గరికి పట్టుకొచ్చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఇది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో చాలా చక్కగా వివరిస్తాడు. అసలు యేసుప్రభు వారు ప్రభు రాత్రి బల్ల ఇచ్చినప్పుడు పాల్గొన్న శిష్యులు, పౌలు గారు లేరు. కానీ క్లారిటీగా చెప్పేది ఎవరంటే పౌలు గారు చెప్తాడు. ఎంత నీట్గా చెప్తాడు చూడండి. ఉన్నవాళ్ళు ఏమో లేదు అక్కడ, కానీ పౌలు గారు మాత్రం చెప్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకునేటప్పుడు మనం మరి శ్రద్ధగా మోకరిందాం. మోకరించి మీకు ఆల్రెడీ కమ్యూనియన్ మీ చేతిలోకి వచ్చింది కాబట్టి దీన్ని తీసుకుని చేతిలో పెట్టుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అది పై క్యాప్ మీరు ఓపెన్ చేసినట్లయితే పైన క్యాప్ వస్తుంది. అక్కడ మీకు వైఫర్ ఉంటుంది, దీన్ని వైఫర్స్ అంటారు. ఇది తీసుకొని ఇది మనకి, ఎందుకంటే ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయారు కాబట్టి ఎన్నాళ్ళ పూర్వం ఏం చేసేవారంటే వాళ్ళే యాజకులు అనగా సేవకులు రొట్టెని తయారు చేసి పులియకుండా చేసి ఇచ్చేటువంటి వారు. మరి అలాగే చేయాలి, అదే కరెక్ట్ అట్లాగా అనుకోకండి. సో ఇప్పుడు అనేక మంది అవటం వల్ల దీన్ని మరి ప్రవేశపెట్టారు. సో దీన్ని మనం స్వీకరిందాం. ఈ సమయంలో మనం కళ్ళు మూసుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నలగొట్టబడిన నా శరీరము, మరి దీన్ని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడు చెప్పారు. కాబట్టి మనం ఈ సమయంలో ఆ యొక్క రొట్టెను మనం స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన చిందించబడిన నా నిబంధన రక్తం, మరి నా రాకడ పర్యంతం దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు చేయడని చెప్పారు యేసుప్రభువారు. అది చెప్పి ఆయన శిష్యులకు ఇచ్చారు. మరి వాళ్ళు స్వీకరించారు. కాబట్టి ఇది యేసు రక్తం అని వివేచించకుండా ఎవరైతే తీసుకుంటారో మరి అది మంచిది కాదు. ఒకవేళ మీ ఇరుగు పొరుగు వాళ్ళతో పక్క వాళ్ళతో ఏమైనా ద్వేషము, అసూయ, మాటలు లేనటువంటి పరిస్థితి ఉంటే ముందుగా మీరు సమాధానం పడి మాత్రమే ప్రభు వాళ్ళలో పాలు పంచుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా తెలుసో తెలియకో అపరాధములు, దోషములు ఏమైనా చేసినట్లయితే వాటిని అన్ని ఒప్పుకొని, దేవా నన్ను శుద్ధీకరించినందుకు వందనాలని చెప్పి మన అపరాధములన్నీ, తప్పులన్నీ ఒప్పుకొని మనల్ని మనం శుద్ధపరచుకుని దీంట్లో పాలు పంచుకుందాం. యేసు రక్తాన్ని స్వీకరిందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎందరైతే మారు మనసు పొంది రక్షణ పొందారో వారందరిని జ్ఞాపకం చేసుకోండి.
ఇంకా మరి ఎవరైతే ఇంకా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో మరి వారంతా కూడా నా ప్రభా మరి నమ్మి బాప్తిసం పొందడానికి కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం. మరి చివరి సమయానికి వచ్చాం. నెక్స్ట్ ఆల్ నైట్ వచ్చి మళ్ళీ ఎప్పుడు అంటారు? వచ్చే నెలలో 5 శుక్రవారాలు ఉన్నాయి. 1వ తారీఖు కూడా శుక్రవారం వచ్చింది. 5 శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మనకి 4వ శుక్రవారం 22వ తారీఖున వస్తుంది వచ్చే నెల. ఇదే ప్లేస్లో మరి ఇదే సమయానికి సాయంత్రం 8 గంటలకు ప్రారంభించబడుతుంది. ఉదయం 4-4:30 వరకు ఉంటుంది కాబట్టి సిద్ధపడి రండి. మనమంతా కలిసి ప్రార్థన చేయటం వల్ల మరి చాలా అద్భుతమైన కార్యాలను చూడగలుగుతున్నాం. మరి వచ్చే నెల కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలతోటి మీరంతా కూడా ప్రభుని మహింపరచాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే చివరికి ఒక పాట పాడిన తర్వాత మరి ఆశీర్వాద ప్రార్థనతోటి హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం అందరం. యేసయ్యా, నన్ను ప్రత్యేకపరిచావు. ఈ నైట్ అంతా నిద్రాభారం లేకుండా, ఏ సమస్య ఏలుబడి చేయకుండా నన్ను నడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నేను గృహానికి వెలిచి ఉండగా వచ్చిన వ్యక్తి వచ్చినట్టు వెళ్ళకుండా నా ప్రభా, ఇదిగో మంచు, హిమము, మరి వర్షము వచ్చి ఎలాగైతే విత్తనాన్ని విత్తరింపజేసి విత్తుటకు విత్తనము తినుటకు ఆహారం ఇచ్చి వెళ్తున్నాయో, మరి మేము కూడా ఈ రోజున గొప్ప ఫలితాలతో ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళేలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగినది శక్తి కలిగిన యేసయ్య నామం. మృతులను లేపగలిగినది శక్తి కలిగిన యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళం తప్పించగలిగినది శక్తి కలిగిన యేసయ్య నామం. పరలోకానికి చేర్చేది శక్తి కలిగిన యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళం తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడి యొక్క ఆల్ నైట్ని అద్భుతంగా జరిగించాడని నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్ని ఆటంకాలు, ఎంత వర్షం, ఎన్ని సమస్యలు, ఎన్ని బంధకాలు వచ్చినా కూడా మరి అంతిమ విజయము మనదే. మనకిచ్చిన దేవునికే సమస్త మహిమ. థ్యాంక్ యూ జీసస్. మరి ఒక నిమిషం మనమంతా కూడా దేవునికి థ్యాంక్ యూ చెప్దాం. ఎందుకంటే ఇదంతా చేసింది దేవుడే. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరి నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. మా జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు నువ్వు సిద్ధం చేస్తావు. ఒక ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నీ సన్నిధిలో మమ్మల్ని విస్తరింపజేస్తూ ఉన్నావు, అభివృద్ధి చెందిస్తూ ఉన్నావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా అంతిమ విజయం మాకు ఇస్తూ ఉన్నావు. కుటుంబాలను కడుతూ ఉన్నావు. భార్యాభర్తలను కలిసి ఉండేలా చేస్తున్నందుకు నీకు వందనాలు. విడిపోయిన వారిని కలిసేలా చేస్తున్నందుకు వందనాలు. అంధకార చీకటి శక్తి నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. నూతనమైన ఉద్యోగాలు ఇస్తున్నందుకు వందనాలు. నూతనమైన గర్భఫలాలు ఇస్తున్నందుకు వందనాలు. నూతన జీవితాలను ప్రసాదిస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. నూతనమైన వ్యాపారాలు చేసే కృప చూపిస్తున్నందుకు వందనాలు. వారి వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాలను కడుతున్నందుకు వందనాలు. వారి జీవితంలో దుఃఖాన్ని తీసివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు వందనాలు. శాంతి సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు. వారి సరిహద్దులు విశాలపరిచినందుకు వందనాలు. అంధకార చీకటి శక్తులు లయం చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు. వారి యొక్క జీవితాల్లో అభివృద్ధాలు, ఆశీర్వాదాలు స్వతంత్రించిన కృప చూపించినందుకు వందనాలు. వారి బిడ్డలను దీవించినందుకు వందనాలు. వారి బంధువులను దీవించినందుకు వందనాలు. వారి యొక్క వ్యాపారములను దీవించినందుకు వందనాలు. వారి చేతి పనులను ఆశీర్వదించినందుకు వందనాలు. వారందరూ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేలా చేసినందుకు వందనాలు. చక్కటి గృహాలు ఇచ్చినందుకు వందనాలు. చక్కటి గృహాలు ఇచ్చినందుకు వందనాలు. చక్కటి కార్లు ఇచ్చినందుకు నీకు వందనాలు. చక్కటి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందించినందుకు వందనాలు. ఆత్మలో వర్ధిల్లింపజేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడేలా చేసినందుకు వందనాలు. వారి జీవితంలో జరగందంటూ ఏది లేకుండా చేసినందుకు వందనాలు తండ్రి. వారికి సమృద్ధిని, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసినందుకు వందనాలు. లోపం లేని శరీరం ఇచ్చినందుకు వందనాలు. లోపం లేని మనసు ఇచ్చినందుకు వందనాలు. దేవ, వారి ఒంటి నిండా ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. నోటి నిండా నవ్విచ్చినందుకు వందనాలు. చేతి నిండా డబ్బు ఇచ్చినందుకు వందనాలు. కుటుంబంలో సమాధానం ఇచ్చినందుకు వందనాలు. వారు అడుగు ఊహించబట్ట కంటే గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. వీరు దీవించబడతా మాత్రమే కదా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు. హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము అడిగినవన్నీ చేసినందుకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. అభివృద్ధి ఇచ్చినందుకు వందనాలు. ఐశ్వర్యం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తరింపజేసినందుకు వందనాలు. ఎదుగున్న ప్రభు యొక్క పరిచర్ని విస్తరింపజేసినందుకు వందనాలు. పట్టచాలనంత విస్తారమైన జనమంగా మార్చినందుకు వందనాలు. ప్రతి సర్వీస్ని దీవించినందుకు వందనాలు. ప్రతి గృహ కొడుకుని దీవించినందుకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని అభిషేకించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి జీవితాన్ని తాకినందుకు వందనాలు. ప్రతి సమస్యను పరిశీలించేందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఏలుబడి చేసేందుకు వందనాలు. ప్రతి వారికి ఆరోగ్యాలు విస్తరింపజేసినందుకు వందనాలు.
వారి సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఆర్థికంగా, ఆత్మీయంగా విస్తరింపజేసినందుకు వందనాలు. సమస్తము సమకూడి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సమకూర్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి సమయంలో ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఉన్న ప్రభా మోకరించారో, ఎంతమంది అయితే నా ప్రభా వారి యొక్క జీవితాలు నీకు సమర్పించారో, ఎదిగిన ప్రభా వారు మన ప్రభు యొక్క శక్తివంతమైన ప్రార్థనలో మోకరించి 2 చేతులు పైకెత్తి నీకు సబ్మిట్ అయిన వారి జీవితాల్లో జరగని కార్యం అంటూ ఉండకూడదు, పొందుకొని అద్భుతం అంటూ ఉండకూడదు, చెప్పని సాక్ష్యం అంటూ ఉండకూడదు నా తండ్రి. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితంలో ప్రతి సమస్య ఒక పరిష్కారంగా మార్చబడి ఒక సాక్ష్యంగా చేసినందుకు నీకు వందనాలు. విచ్ఛిన్నమైన కుటుంబాలు కడుతున్నందుకు వందనాలు. ఇదిగో పిల్లల హృదయాల తల్లిదండ్రులు తట్టు తిప్పుచినందుకు వందనాలు. విడిపోయిన కుటుంబాలను కట్టుచినందుకు వందనాలు. అంధకార శక్తులు లయం చేసినందుకు వందనాలు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. హాస్పిటల్ బెడ్లో ఉన్నటువంటి వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. అంతా నష్టపోయిన వారికి సమకూర్పిస్తున్నందుకు వందనాలు. మోసపోయిన వారికి సమకూర్పిస్తున్నందుకు వందనాలు. పాడైపోయిన వారి జీవితాలు తిరిగి సమకూర్పిస్తున్నందుకు వందనాలు. పాడైన దావీదు గుడారాలను తిరిగి నిర్మిస్తున్నటువంటి దేవా, ఈరోజు అనేక జీవితాలను, కుటుంబాలను కడుతున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని మన ప్రభా రేపటి కాల సమయంలో జరగబోయేటువంటి, ఎల్లుండి జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలు తోడుకుంటున్నందుకు వందనాలు. ప్రతి గృహ కూడుగులు తోడుకుంటున్నందుకు వందనాలు. వచ్చే ఆల్ నైట్లో ఉన్న ప్రభా పట్టజాలనంత విస్తారమైన జనముల చేత నింపుచ్చినందుకు నీకు వందనాలు. సమస్తము సమకూర్చి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అద్భుతకరంగా చేసినందుకు నీకు వందనము చెల్లిస్తూ, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రాత్రి అంతా విత్తనం, వాక్యపు విత్తనాలు, పాడిన పాటలు ఏది వృధా కాలేదు. ప్రతి వారి జీవితంలో అద్భుతమైన పంట కోసుకుని చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామములో వచ్చిన ప్రతి వారిని దీవించావు. వారు వెళ్తున్న ప్రయాణం తోడుగుండి నీ దేవదూతలను కావాలుంచి క్షేమకరమైన ప్రయాణమిచ్చి గృహం చేరుట కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గు యేసు నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని పరిచర్యలో వాడబడాలని ఆసక్తి ఉన్నటువంటి వారు, మీకు ఏదైనా తలాంతు ఉన్నట్లయితే మరి మమ్మల్ని సంప్రదించండి. మీడియాలో కానీ మరి ఆ యొక్క కెమెరాలో ఎవరికన్నా మరి తలాంతులు ఉన్నట్లయితే, ఫోటోగ్రఫీలో కానీ మరి యొక్క వీడియోస్లో కానీ ఎడిటింగ్స్లో ఏదన్నా దేవుడు మీకు తలాంతు ఇచ్చినట్లయితే మరి యొక్క పరిచర్య ముందుకు వెళ్తుండగా మీరు ఇందులో పాలు భాగస్తులుగా ఉండాలనుకున్నవారు మరి మమ్మల్ని సంప్రదించవచ్చు. రాబోయే రోజుల్లో ఇలా ఉండడం నేను చెప్తున్నాను. గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు విస్తరించి, ఫలించి, అభివృద్ధి చెంది భూమిని నిండించాలి. హల్లెలూయా. మనమంతా కూడా ఆ స్థితిలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.